కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ప్రకటిస్తే కాంగ్రెస్ నాయకులు విమర్శించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎల్ఆర్ఎస్ జీవోను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ ను బహిష్కరించండి అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు దానినే ప్రవేశపెట్టడం ఏంటని వినోద్ కుమార్ ప్రశ్నించారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే జీవో ఆగస్టు 31, 2020 నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని ఈ నెల అంటే వచ్చే నెల 31 మార్చి వరకు పొడిగిస్తున్నందుకు సంతోషం. కానీ ఈ రెగ్యులరైజేషన్ పేరిట పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు. మీరే అన్నారు కాబట్టి మీరు ఏ డిమాండ్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అన్నారో దాన్నే మీరు ఎలా అమలు చేయాలి. ఎప్పుడైతే ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఉన్నప్పుడు ఎంతైతే ఫీజు పెట్టిర్రో, ఎంతైతే ఆలోచన చేసిర్రో దాన్ని మీరు విమర్శించారు. కాబట్టి ఇలా మీరు ఫ్రీగా చేయాలి, ఎందుకంటే అది మీ డిమాండ్. అది లేకపోతే ఇప్పుడు చెంపలేసుకోవాలి. ఆ రోజు మేము అట్లా మాట్లాడినందుకు తప్పైంది. ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన జీవోనే కరెక్టు, అది పేద ప్రజల పట్ల ఉపయోగంగా ఉందని చెప్పి చెంపలేసుకొని అమలు చేయండి. నేను ఒక్కటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇది అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారి కూడా ఉన్నాయి, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాయి. మరి ఇదే ప్రభుత్వము ఇప్పుడు 8,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఫీజు కూడా పెంచి ఇదే ఎల్ఆర్ఎస్ను కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి చేసి